నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను రాజేశ్వరి. E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా అమలుకు రంగమైతే సిద్ధమైంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది పెట్రోల్ బంకుల్లో అయితే E20 పెట్రోల్ దొరుకుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో అంతర్జాతీయంగా నెలకొన్న అన్ని రకాల పరిణామాలు మనం చూస్తున్నాం. అటు యుద్ధ వాతావరణం కానివ్వండి, లేకపోతే ప్రతి దేశం పైన దాని తాలూకా ప్రభావం చూపిస్తున్న పరిణామాలు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తున్న తీరు కానివ్వండి, ఇవన్నింటినీ తీసుకొని అటు గ్యాస్ విషయంలో, పెట్రోల్ విషయంలో ప్రభుత్వం అయితే కీలకమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ E20 అయితే తెర మీద తీసుకొచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు పర్టికులర్గా మన దేశానికి సంబంధించి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎక్సైజ్ డ్యూటీస్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ పెట్రోల్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి దిగుమతులు జరిగేటప్పుడు ఇథనాల్ మరీ ముఖ్యంగా మ్యాటర్ అవుతోంది. ఈ దిగుమతి చేసుకున్నప్పుడు 80% వరకు కూడా దీని తాలూకా రుసుములు తగ్గించవచ్చు అని చెప్పుకుంటున్నారు. అందుకని ఇంపోర్ట్ చేసుకోకుండా దేశీయంగానే ఒక పరిష్కారం చూపించాలి అన్న క్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అదే E20 పెట్రోల్. ఇథనాల్ 20% ఉంటుంది ఇందులో. సాధారణంగా మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన పెట్రోల్, డీజిల్ వీటిలో చూసుకుంటే కనుక ఇథనాల్ అనేది కేవలం ఒక 5 to 10% వరకు మాత్రం ఉండేది. ఇప్పుడు 20% వరకు ఇథనాల్ అనేది పెట్రోల్లో ఉంటుంది. సో ఈ ఇథనాల్ యాడ్ అవటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆక్టేన్ నెంబర్ అనేది ఉంటుంది. మీకు 2 వీలర్ ఉన్నా, 4 వీలర్ ఉన్నా, లేదా ఏదైనా వెహికల్ మీద మినిమం అవగాహన ఉన్నా కూడా మీకు తెలుస్తుంది. ఆక్టేన్ నెంబర్ అంటే పెట్రోల్ ఆ డీజిల్ వేసిన తర్వాత మన ఇంజిన్ మూమెంట్ ఒకటి ఉంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, మన గుండె వేగం ఎలా ఉంటుందో అలాగే ఈ రొటేట్ అయ్యే కౌంట్ని ఆక్టేన్ నెంబర్ అంటారు. ఈ నెంబర్ని ఎథనాల్ పెరిగితే పెరుగుతుంది. సో ఈ ఆక్టేన్ నెంబర్ పెరగటం వల్ల కూడా కొన్ని వెహికల్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా E20 పెట్రోల్ని అలవాటు చేసుకోండి అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఏప్రిల్ 1, 2026 నుంచి చాలా పెట్రోల్ బంకుల్లో మీకు తెలియకుండా మీరు ఈ E20 పెట్రోల్ని అయితే ఆల్రెడీ ఉపయోగించేస్తున్నారు. ఒకసారి దీన్ని చూసుకుంటే ఈ E20 పెట్రోల్లో ఏంటంటే సాధారణంగా వేరే పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే చెప్పా కదా 5 to 10% ఇథనాల్ ఉంటే ఇందులో 20% ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. ఈ 20% ఇథనాల్ తయారు చేయడానికి వనరులు ఏంటంటే సహజ వనరులు, చెరుకు, మొక్కజొన్న. ఈ రెండు కూడా మనకి ఏపీలో ఎక్కువగా చెరుకు దొరుకుతుంది, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కజొన్న విస్తీర్ణం ఉంది. సో రెండు కూడా మనకి అందుబాటులో ఉన్న వనరులే. మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న, చెరుకు అనేది చాలా విరివిగా దొరుకుతూ ఉంటుంది. సో వీటికి సంబంధించి సహజంగా లభించే వనరు, వీటి నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్ పర్సంటేజ్ పెంచడం ద్వారా అది 1% అయినా కూడా కొన్ని కోట్ల రూపాయలు దేశీయంగా ఆదా అవుతుంది అన్నది ఇక్కడ ప్రభుత్వ సంకల్పం. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక E20 అనేది ఏంటంటే ఒక పచ్చని భవిష్యత్తును ఊహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదేంటంటే యాక్చువల్గా ఈ 20% ఇథనాల్ ఉండటం వల్ల ఇది మనం యూజ్ చేసే వెహికల్స్కి చాలా అనుకూలమైంది. చెప్పే కదా సహజ వనరుల నుంచి వస్తుంది కనుక ఇథనాల్ పర్సంటేజ్ పెరగటం వల్ల ఆ మండే స్వభావం అనేది వెహికల్స్లో కొంత తగ్గుతుంది. దానివల్ల అది వెహికల్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా రైతులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చెరుకు పరంగా రైతులు నష్టపోయారు. మొక్కజొన్న పంటలో కూడా మద్దతు ధర దొరక్క కొంతమంది, లేకపోతే కంకులు మాత్రం ఉపయోగపడితే మొక్కలు పనికిరావు. సో అలాంటి వాటివి రీయూజ్ చేయటం వల్ల అటు రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటుగా స్వయం సమృద్ధి భారత్ను తీసుకువెళ్ళే దిశగా, ఎందుకంటే నిత్యం పెట్రోల్ లాంటి చమురు ఉత్పత్తుల అవసరం ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉంటుంది. సో ఆ రకంగా దేశీయ వనరులను ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇంత మంచి ఉద్దేశంతోనే E20 పెట్రోల్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే పాత వాహనాలు ఈ E20 పెట్రోల్తో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఎవరైతే వాహనదారులు ఆల్రెడీ ఈ పెట్రోల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా ఒప్పుకుంటోంది 2023కు ముందు కొన్న వాహనాలకు E20 పెట్రోల్ అనేది కొంచెం విఘాతం కలిగిస్తుంది. దానికి తగ్గ కారణాలు కూడా నేను చెప్తాను. సో 2023 తర్వాత ఎవరైతే వెహికల్స్ కొనుగోలు చేశారో వాళ్ళకైతే ఈ E20 పెట్రోల్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ E20 పెట్రోల్కు తగ్గట్టుగానే ఆ వెహికల్స్ని అయితే ఈ మోటార్ వెహికల్ కంపెనీస్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది కాబట్టి 2023 తర్వాత వచ్చిన వెహికల్స్కి అయితే ఎలాంటి సమస్య లేదు.
కానీ చాలా లక్షల్లో వెహికల్స్ అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే 15 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక 15-20 ఏళ్ల కాల వ్యవధి ఉన్న వెహికల్స్ కూడా చాలా ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఆ వెహికల్స్ విషయానికి వస్తే కనుక ఇందులో ప్రధానంగా ఎక్కడెక్కడ సమస్య వస్తుందంటే బైక్స్కి వచ్చేసరికి పాత బైక్స్ ఈ పెట్రోల్ వల్ల కొంత సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాయి. ఈ బైక్స్లో ఏం జరుగుతుందంటే ఇంజిన్లో ప్రాబ్లం వస్తుంది. ఎథనాల్ అనేది అధికంగా ఉండటం వల్ల ఈ బైక్లో ఉండే రబ్బర్ భాగాలు ఏవైతే ఉంటాయో అవి పాడైపోతున్నాయి. తుప్పు ఎక్కువగా పట్టేస్తోందని చెప్తున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇందా చెప్పాను కదా, ఆక్టేన్ నెంబర్ పెరగటం అనేది జరిగితే కనుక లోపల కొంచెం వేడి ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా పాత వెహికల్స్లో కొన్ని చోట్ల ఈ రబ్బర్ పంపింగ్ అనేది ఉంటుంది కాబట్టి పైపింగ్ అవి చెడిపోతున్నాయని చెప్పేసి ఈ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఫ్యూయల్ లైన్ కూడా దెబ్బతింటోంది. చెప్పాను కదా, పెట్రోల్ ఫిల్ చేసిన తర్వాత ఆ మెషిన్కి చేరే ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అదైతే తుప్పు పట్టేస్తోంది అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఇది బైకర్స్ నుంచి వస్తుంది. అందుకనే ఇది కొంతమంది ద్వారా E20 పెట్రోల్ అనేది బైకర్స్కి అయితే సపోర్ట్ చేయదని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటుగా కార్స్ చూసుకుంటే కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పర్టికులర్గా బైక్ అయినా కార్ అయినా కూడా ఇంజిన్ మీద ప్రభావం చూపించిందంటే ఆటోమేటిక్గా ఆ వెహికల్ అనేది స్లో అయిపోతుంది. స్లో అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అనేది కూడా వెహికల్ మీదే ఉంటుంది. ఒకటి, తుప్పు పట్టిన ఫ్యూయల్ ట్యాంక్స్ చాలామంది చెప్పారు. కార్స్లో కానివ్వండి లేకపోతే బైక్స్లో కానీ ట్యాంక్స్ కూడా తుప్పు పట్టేస్తున్నాయి. ఆక్సైడ్ కణాలన్నీ కూడా ఇంధనంలోకి కలుస్తున్నాయి. దాని ద్వారా ఇంజిన్ లైఫ్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇంధనంలో ఇథనాల్ వల్ల రబ్బర్ అనేది ఆ చీలికలు వస్తున్నాయి, చిన్న చిన్న లీకేజెస్ కూడా వస్తున్నాయి. దానివల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు అనే ఆందోళన కూడా చాలా మందిలో ఉంది. దీంతో పాటుగా ఇది ఇంజెక్టర్ క్లాగింగ్ జరుగుతుంది, డిపాజిట్స్ జరుగుతున్నాయి. ఎక్కడైతే ఏముందంటే ఇంకా స్ప్రే ప్యాటర్న్స్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి, పవర్ కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే బ్లాకేజెస్ ఉంటాయి కదా, ఈ తుప్పు పట్టడం వల్ల ఆ తుప్పు తాలూకా మిశ్రమం అంతా కూడా ఈ రన్నింగ్లో ఉండేటప్పుడు వెళ్తున్నప్పుడు ఆ పైపింగ్లో క్లాగింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. దీంతో పాటుగా మైలేజ్ కూడా తగ్గిపోతుంది, వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్పేసి చాలామంది అయితే కంప్లైంట్స్ చేస్తున్నారు. అయితే ఒక మంచి ఉద్దేశంతో మొదలైనప్పటికీ కూడా ఎంతవరకు అనుకూలం అన్నది కూడా అటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది. దానికి తగ్గట్టుగానే వాహనదారులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. అయితే E20 వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దానికి సంబంధించి రీప్లేస్మెంట్ చూసుకుంటే కనుక ఈ ఎవరైతే పాత వాహనదారులు ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు కొంచెం సర్వీసింగ్ అనేది పెంచాల్సి ఉంటుంది. కొన్ని రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకుంటే కనుక సమస్యలు ఉండవని చెప్పేసి ఇటు నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే E20నే ఎందుకు ప్రభుత్వం ఇంతలా ప్రోత్సహిస్తోంది, దీనివల్ల లాభాలు ఏంటో కూడా మనం చూడాలి. ఎందుకంటే మనకి ఉత్పత్తి చేసే పెట్రోల్ విషయంలో అది ప్రభుత్వానికి లాభమా రైతులకు లాభమా అనేది తెలుసుకుంటే కనుక దాని ద్వారా పరోక్షంగా మనం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాలు కూడా తెలుసుకోవాలి. E20 వల్ల ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దిగుమతులు 80% వరకు ఉన్నాయి కనుక విదేశీ మారకం అనేది మనకు ఆదా అవుతుంది. ఉద్గారాల తగ్గింపు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది సహజ వనరుల నుంచి వచ్చిన ఎథనాల్ కాబట్టి మనకు వచ్చే ఆ ఉద్గారాలు అనేది తగ్గింపు అనేది ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా ఎప్పుడైతే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చారో మే, జూన్, జూలై ఈ 2 months టైంలో చూసుకుంటే కనుక 1,44,00,000 రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. చూసుకున్నారా, ఒక్క 2 monthsలోనే ఇంత ఆదా. ఇక రైతులకు అదనపు లాభం ఏంటంటే వరి, మొక్కజొన్న, చెరుకు అలాగే ఇతర పంటలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. సో ఇప్పటికే వరి పంట వేయొద్దని చెప్పేసి చాలా ప్రభుత్వాలు చెప్తున్నాయి. వరి వేసిన వాళ్ళు కూడా ధరలు లభించట్లేదని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, చెరుకు వేసుకున్న వాళ్ళకి ఇథనాల్ ఉత్పత్తి చేయడంలో ఇవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాళ్ళకు కొంత యూజ్, రైతులకైతే ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్, ఈ వెహికల్ రన్ చేసేటప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, పరిశ్రమలు ఉత్పత్తి చేసేటప్పుడు వచ్చే CO2 కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎంత అంటే సుమారు 736 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సంవత్సరానికి ఈ ఉద్గారాలు అంటే పర్యావరణంలోకి వెళ్ళే ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు E20 పెట్రోల్ ద్వారా. అందుకని ప్రభుత్వం దీనిపైన మొగ్గు చూపుతోంది. పర్టికులర్గా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం గ్రీన్ హౌజెస్ తాలూకా ఎఫెక్ట్ ఎంతలా ఉందో. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఎల్ నినో పరిస్థితులకు కూడా ఈ
ఉద్గారాలే కారణం. సో ఈ ఉద్గారాలను కంట్రోల్ చేయాలి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ వెళ్తే కనుక భవిష్యత్ అంతా కూడా చాలా పచ్చదనంతో ఉంటుంది. ఒక ప్రకృతితో కూడిన భవిష్యత్తును మనం అందించగలుగుతాం. అందులో భాగంగానే శుభ్రమైన ఇంధనం, శుభ్రమైన గాలి, మంచి భవిష్యత్ అనే టార్గెట్తో కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ అయితే ఎంకరేజ్ చేస్తోంది. భారత్ తరపున కొంత కాలుష్యం, పర్యావరణాన్ని రక్షించే క్రమంలోనే ఈ చర్యను ప్రభుత్వం చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణ, తక్కువ కాలుష్యం, ఆరోగ్యకరమైన జీవితం. సో మన చుట్టూ ఉన్న వెహికల్స్ రిలీజ్ చేసే పొగ మనం పీల్చకుండా బతకలేం. సో ఆ పీల్చే కాలుష్యంలో కొంతవరకు కూడా E20 పెట్రోల్ వాడటం వల్ల ఆ ప్రమాదం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కొంత బెనిఫిట్. దీంతోపాటు ఇంధన భద్రత. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడైనా కూడా ఇలా యుద్ధాలు జరిగినప్పుడో లేకపోతే పెట్రోల్ ఉత్పత్తులు వేరే దేశాల నుంచి ఆగిపోయినప్పుడో ఎలాంటి సమస్య లేకుండా దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటే కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. అందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటుగా ఆత్మనిర్భర్ భారత్, స్థానిక వనరుల వినియోగం, స్వదేశీ అభివృద్ధి. సో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం ఏంటో మనకు తెలుసు కదా. మన భారతదేశంలో లభించే వస్తువులతోనే మనకు కావాల్సిన అవసరాలను, ఉత్పత్తులను చేపట్టడమే భారత్ ఆత్మనిర్భర్ పథకం. సో అందులో భాగంగా కూడా E20 పెట్రోల్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఇది చాలా బెనిఫిషియల్గా ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే చాలామంది 2023 ముందు వెహికల్స్ కొన్న వాళ్ళే కాస్త ఆందోళన చెందుతున్నారు. వెహికల్ కండిషన్ ఏంటి, లేకపోతే ఈ పెట్రోల్ వాడిన తర్వాతే వెహికల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. వాటికి సంబంధించి చూసుకున్నా కూడా ట్యాంకులో అసలు మనమేం చెయ్యాలి, ఇంజిన్ పరంగా పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2023 కంటే ముందు మీ వెహికల్స్ ఉంటే కనుక మీరేం చేయాలన్నది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ట్యాంకులో తేమ అనేది చేరకుండా చూసుకోవాలి. సెకండ్ థింగ్, పెట్రోల్ నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి. ఇది కూడా చాలా అవసరం. దీంతో పాటుగా ఎథనాల్ రెసిస్టెంట్ హోజెస్ అలాగే సీల్స్ కూడా మీ బైక్స్కి అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, బైక్స్ ఆర్ కార్స్కి. దీంతో పాటుగా ఇందా చెప్పుకున్నాం కదా, సర్వీసింగ్ అనేది కొంచెం చెయ్యాలి. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త ఆహారం తీసుకున్నా మన శరీరం అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాగే మన వెహికల్స్ కూడా కొత్త రకమైన అంటే ఎథనాల్ పర్సంటేజ్ పెరిగిన పెట్రోల్ వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మన వెహికల్స్ను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక 4-5 చర్యలు మనం చేపడితే మనకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, భద్రత పరంగా కూడా ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. అయితే సరైన నిర్వహణతో మీ వాహనం ఎక్కువ కాలం మంచి పనితీరుతో నడుస్తుందని చెప్తున్నారు రవాణా శాఖ అధికారులు కూడా. జాగ్రత్త మీది, భద్రత మీది, ప్రయాణం కూడా సుఖంగా ఉండాలని ఆశిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ E20 పెట్రోల్ని అయితే తీసుకొచ్చింది. సో భవిష్యత్తులో ఈ E20 పెట్రోల్ ఉంటుంది. ఇప్పుడు E20, నెక్స్ట్ E25 కూడా కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. అంటే 25% ఇథనాల్ అనేది ఉంటుంది. ఇథనాల్ పర్సంటేజ్ ఎంతవరకు పెంచినా వెహికల్స్ వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందో అంతవరకు కూడా పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇథనాల్ పర్సంటేజ్ ఎంత పెరిగితే నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. రైతులకు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, దిగుమతుల తగ్గుదలలో కానీ ప్రతి దాని పరంగా కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. కనుక ఇథనాల్ పర్సంటేజ్ పెంచుతూ ఈ20 కనుక సక్సెస్ అయితే కనుక E25 పెట్రోల్ను కూడా భవిష్యత్తులో తీసుకురాబోతోంది. సో ఏదేమైనా ప్రభుత్వం పర్యావరణం మేలు కోరి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని కోరి, మరీ ముఖ్యంగా రైతుల శ్రేయస్సు కోరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా మనం సహకరించాలి. E20 పెట్రోల్ ఇప్పటికీ మీలో చాలామంది వాడుతున్నారు. సో మీకేమైనా సమస్యలు ఎదురవుతున్నాయా, మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి పర్యావరణ అనుకూల, ఆర్థిక వ్యవస్థ అనుకూల నిర్ణయాలు తీసుకుంటే కనుక మీ సపోర్ట్ కూడా ఉంటుందా? కమెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈజ్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్.